ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. భారతదేశంకు స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 2K ఫ్రీడమ్ రన్ను నిర్వహించారు. గురువారం మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రన్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలికేరి, మంచిర్యాల ఇన్ఛార్జి డీసీపీ అఖిల్ మహాజన్, డిఎఫ్ఓ శివానీ డోంగ్రే, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావుతో పాటు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది జాతీయ త్రివర్ణ జెండా కలర్ ఉన్న టీషర్ట్లు ధరించి ఫ్రీడమ్ రన్నింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఫ్రీడమ్ రన్ లో స్థానికులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించడానికి ఎంతో మంది త్యాగాలు చేశారని వక్తలు కొనియాడారు. మహానుభావుల జీవిత చరిత్రలు చదివి వాళ్ళ ఆశయాలు ఆచరిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం వెనుక ఎంతో మంది మహానుభావుల వెలకట్టలేని ప్రాణత్యాగం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, సిఐ నారాయణ, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య పాల్గొన్నారు. మన ముఖ్యమైన జెండా మన పింగళి వెంకయ్య గారు తయారు చేసినటువంటి ఆ జెండా మనం ధరించి ఈరోజు ఇందులో పాల్గొనడం మనకు ఒక అదృష్టం. 15 రోజుల పాటు చాలా వివిధ రకమైన కార్యక్రమాల్ని, అలాగే మన దేశభక్తిని పెంపొందించే కార్యక్రమంగా, అలాగే దేశభక్తిని చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమాల్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క 15 రోజుల వజ్రోత్సవంలో భాగంగా ఈ రోజు మన మంచిర్యాల జిల్లాలో దాదాపు 19 అంటే అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ లో, అలాగే యుఎల్బీస్ లో, మున్సిపాలిటీలో కూడా ఈ యొక్క ఫ్రీడమ్ రన్ ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 20 నుంచి 25 వేల మంది దీంట్లో భాగవహిస్తున్నారు. అలాగే మంచిర్యాల పట్టణానికి సంబంధించిన ఈ ఫ్రీడమ్ రన్ లో పాల్గొంటున్న గౌరవ అందరికీ కూడా నా మరొక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ రోజు ఈ వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాము ఎందుకు అని మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజు ఇక్కడ నిలబడుతున్నాము, ఈ రోజు మనం మాట్లాడగలుగుతున్నాము, ఈ రోజు ఇలాంటి స్వాతంత్రాన్ని మనము స్వచ్ఛందంగా అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం 75 సంవత్సరం ముందు ఎంతో మంది మహనీయులు వాళ్ళ ప్రాణాన్ని, ధనాన్ని, ప్రతి ఒక్కటిని కూడా త్యాగం చేసేస్తే మనకి ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. అంటే ఎంతో మంది చాలా కష్టపడి దాదాపు 200 సంవత్సరం పైగా మమ్మల్ని మన దేశాన్ని పరిపాలించి మన దేశ సంపత్తాన్ని మొత్తం లూటీ చేసిన బ్రిటిషుల విరుద్ధ పోరాడి స్వాతంత్రం తీసుకోవడం రావడం జరిగింది. స్వాతంత్రం ఊరికే రాలేదు అని మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాన్ని మనం ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన భారతదేశం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి సాధించింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశాన్ని ఇంకా మన ప్రగతి పదంలో తీసుకెళ్లాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతంగా మన బాధ్యత తెలుసుకొని మన పాత్ర ఏంటి, ప్రతి దానికి కూడా దానికి ఉన్న గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన బాధ్యతని కూడా తప్పకోకుండా మనం పాటించాల్సిన అవసరం ఉంది. చాలా మంది భావి తరాలకి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ ఎలా కష్టపడ్డామనేది కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చొరవ తీసేసుకొని మన భావి తరాలకి ఈ యొక్క స్వాతంత్ర సమర యోధుల ఒక త్యాగం తెలియాలి, ఎలా చేసేస్తే వచ్చింది అని తెలియాలి, మన చరిత్ర తెలియాలి, మన సంస్కృతి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్న 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలకందరికీ కూడా ఉచితంగా గాంధీ మూవీని కూడా మనం స్క్రీన్ చేస్తున్నాము. సో జిల్లాలో ఉన్న 11 థియేటర్స్ లో 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. అందరూ పిల్లలు కూడా కవర్ అయ్యేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. అలాగే రోజువారీ కార్యక్రమం కూడా ఉన్నాయి. ఇంకా చాలా 21వ తేదీ వరకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి దీంట్లో పాలు పంచుకోవడానికి. స్వతంత్ర వజ్రోత్సవాల శుభ సందర్భంలో స్వాగతం, సుస్వాగతం. వజ్రోత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకొని ఆనాటి
ఉద్యమం ఈనాటి తరానికి తెలవడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకునే విధంగా కార్యక్రమం రూపకల్పన చేసి జాతీయ భావం తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి జాతీయ భావం తెలిసే దిశగా కార్యక్రమం రూపకల్పన అది దేశానికే కనువిప్పు. 1947కు మొదలు బ్రిటిష్ సామ్రాజ్యం వారి కింద అడుగులకు మడుగులెత్తుతూ ఆనాడు భారతదేశ ప్రజలందరూ బానిసలుగా బతుకుతున్న సందర్భంలో మహాత్ముడు బాపూజీ గారి నాయకత్వాన ఎన్నో సంవత్సరాలు దేశ స్వాతంత్రం కోసం ఎనలేని పోరాటం చేసి శాంతియుత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి కూకటి వేళ్లతోటి ఈ దేశాన్ని ప్రారదోరిన మహాత్ముడు మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు 1869 అక్టోబర్ 2న గాంధీ గారు ఈ దేశంలో పుట్టి ఉండకపోతే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చేదా, ప్రజాస్వామిక దేశం ఉండేదా? అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఒక సందర్భంలో అమెరికా అధ్యక్షుడు కూడా గాంధీ గారు శాంతి దూత, గాంధీ గారిని మనం చూసి మేము నడుచుకుంటాం. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశ అధినేతలు కూడా గాంధీ గారి విషయం ఇంత అంత కాదు, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో మన మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్ద ఎత్తున మంచిర్యాల పట్టణ ప్రజల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరు జనాలు ఇక్కడ 2 కిలోమీటర్ ఫ్రీడమ్ రన్ కంప్లీట్ చేసి వచ్చారు. అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం ఫ్రీడమ్ రన్ ఈరోజు ఆర్గనైజ్ చేసాము. దానికి ఒక కారణం ఉంది. అంటే ఇప్పుడు మనం స్వతంత్రత భారత్ వజ్రోత్సవాలు సెలబ్రేట్ చేసుకున్నాము. దానికి 75 ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అవుతుంది. 75 ఇయర్స్ అంటే అదే మన ఫ్రీడమ్ ఫైట్ చేయకపోతే మనం ఎప్పుడు కూడా బ్రిటిష్ రూల్లో ఉండొచ్చు. అప్పుడు పరిస్థితి మొత్తం వేరే ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం పరిస్థితి ఎట్లా చేంజ్ అయింది అంటే వి ఆల్ క్యాన్ సీ 1947 నుండి ఇప్పటి వరకు మనం చాలా చేంజ్ వచ్చింది. కొన్ని చేంజెస్ ఇంకా రావాలి. అది కూడా మనం కలిసి పని చేసి కలిసి ఫార్వర్డ్ మూవ్ చేయాలి. దానికోసం మీ జనాల మనకి సహాయం ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 13కి ఫ్రీడమ్ ర్యాలీ కూడా ఉంది. దానికోసం కూడా మీరు తప్పకుండా రావాలి. ఇంకా ఈ ఫ్రీడమ్ ఈ 14 డేస్ ప్రోగ్రామ్కి మీ పిల్లలకి మీరు జనాలు అందరు యాక్చువల్గా ఫ్రీడమ్ ఫైటర్స్కి గుర్తు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రీడమ్కి ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నాం. మరి ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది మన పిల్లలకి అసలు తెలియదు. మనం మీతో అదే అంటే మనవి మీరు అన్ని యూట్యూబ్లో వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ రిలేటెడ్ మూవీస్ చూడండి. సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది అంటే వాళ్ళు ఎంత ఫైట్ చేసి మన కోసం ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సైబర్ నేరాలపై సరైన అవగాహన లేక చాలా మంది బాధితులుగా మారుతున్నారని, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలికేరి అన్నారు. మంచిర్యాల గోదావరి రోడ్లోని పద్మనాయక ఫంక్షన్ హాలులో మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని సూచనలు చేశారు. బాలబాలికలు సైబర్ మోసగాళ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మోసాలను అరికడుతూ సైబర్ నేరాలపై చిన్నారుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, యంగిస్తాన్ అనే ఎన్జీఓ సహాయంతో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు శ్రీకారం చుట్టారని ఆమె తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో, మరీ ముఖ్యంగా టీనేజీ పిల్లల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుందని, తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. సెల్ ఫోన్ల వల్లనే పిల్లలు పక్కదారి పడుతున్నట్లు కేంద్రం హోంశాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగం గుర్తించిందని, స్మార్ట్ ఫోన్లు వాడుతున్న 10 నుంచి 16 ఏళ్ల పిల్లలు పోర్న్ సైట్లు, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని అధ్యయనాల్లో వెల్లడైందని, ఇది ఆందోళనకర పరిణామమని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ పోలీసులు గత 4 నెలల నుండి సైబర్ కాంగ్రెస్ పేరుతో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇప్పుడు దాకా డీసీపీ గారు మాట్లాడతారు చక్కగా. తక్కువ టైంలో సైబర్ క్రైమ్ ఒక వెనక దేని వల్ల కారణం ఏంటి అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ కి అలాగే మిగిలిన క్రైమ్ కి ఏంటి ఒక డిఫరెన్స్ ఉంది అని మనం ఆలోచన చేయాలి. మిగిలిన క్రైమ్ జరగాలంటే, ఒక థెఫ్ట్ జరగాలంటే, దొంగతనం జరగాలంటే, ఒక మర్డర్ జరగాలంటే ఆ వ్యక్తి అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇక్కడ కూర్చొని ఎవరైనా చేస్తానంటే ఉంటాను కదా. సైబర్ క్రైమ్ కి మిగిలిన క్రైమ్ కి ఉన్న మేజర్ తేడా ఏంటంటే, సైబర్ క్రైమ్ లో వ్యక్తి ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా క్రైమ్ చేయవచ్చు, ఎవరు అనేది కూడా తెలియదు. కానీ మిగిలిన దగ్గర చేయాలి అంటే ఖచ్చితంగా వ్యక్తి అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది మిగిలిన క్రైమ్ లో. కానీ సైబర్ క్రైమ్ లో మనం వింటనే ఉన్నాం, ఏదంటే ఎక్కడో విదేశం నుంచి వస్తుంది, మీకు తెలియదు, మీ మొబైల్ హ్యాక్ చేస్తారు, మీ కంప్యూటర్ హ్యాక్ చేస్తారు, సో మీకు అర్థమే కాదు, ఎక్కడ నుంచి వచ్చి చేస్తారు. కాబట్టి ఇది చాలా చాలా డేంజరస్ గా ఉన్న క్రైమ్ అని మనము అర్థం చేసుకోవాలి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి అవగాహన లేకపోవడం ఒకటి అయితే, ఇంకొకటి డీసీపీ గారు చెప్పినప్పుడు మనకి ఉన్న ఆశ ఎంత ఉన్నా సరిపోదు అనేది. అందరికీ తెలుసు ఫ్రీగా ఎవరికి ఏం చెయ్యరు అనేది, అంతే కదండి. ఎవరైనా ఇస్తారా? ఫ్రీగా ఏది కూడా రాదు. అది తెలిసినప్పటికీ కూడా మన చుట్టుపక్కల కూడా వందల సంఖ్యలో కూడా ఇలాంటి క్రైమ్ జరిగేటప్పుడు కూడా జనాల్లో ఇంకా ఆశ, అవగాహన కంటే ఆశ పెద్దదైపోయింది. పక్కన జరుగుతుంది తెలుసు, రోజు టీవీలో చూస్తుంటారు, న్యూస్ పేపర్లో చదువుతుంటారు, అయినా కానీ ఒక మెసేజ్ వచ్చిందంటే మీకు ఇంత లాటరీ తగిలింది అంటే ఇంకా ఆశ, అవగాహన కంటే పై చేస్తూ ఆశదైపోయింది. సో ఖచ్చితంగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ముందు చెప్పేవాళ్ళు ఎక్కడ ఏ సమాజంలో ఎక్కడైనా చదువు జ్ఞానం పెరిగిన దగ్గర మనకి ఖచ్చితంగా క్రైమ్ తగ్గుతుంది అని. కానీ సైబర్ క్రైమ్ కూడా దాన్ని తప్పు అని ప్రూవ్ చేసింది. ఎందుకంటే సైబర్ క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా తెలివి ఎక్కువ ఉంటుంది, చాలా చాలా అంత మంచి బ్రెయిన్ ఉన్న వాళ్ళే హ్యాక్ చేయగలుగుతారు. సో జ్ఞానం పెరిగిన దగ్గర, అందుకే మనం చెప్తాము జ్ఞానానికి చదువుకి అంటే లిటరసీకి ఎడ్యుకేషన్కి తేడా ఉందని ఎందుకు చెప్తాము. వీళ్ళందరికీ లిటరసీ అన్నమాట, నేర్చుకున్నారు, కానీ ఏది చెడు ఏది మంచిది అనేది మర్చిపోయారు. మనం జాగ్రత్తగా వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎంత టైం సోషల్ మీడియాలో గడుపుతున్నారు, ఏది చూస్తున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం సైబర్ క్రైమ్ అంటే ఇవి మాత్రమే కాదు, చాలా మంది పిల్లలు వాళ్ళ ఆ ఏజ్ లో అర్థం కాక పోర్నోగ్రఫీ కూడా చూస్తూ ఉండొచ్చు, చూడకూడని కూడా చూస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా మనము ఖచ్చితంగా పేరెంట్స్ ఒక మానిటరింగ్ అనేది ఉండాలి, పేరెంట్స్ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే మన పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. మన బంధువులకి కూడా ఇవన్నీ చెప్పాలి, మన ఇంటి పక్క ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా చేసినప్పుడే మనం ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్ నుంచి ఎంత జరిగినా మన అలర్ట్లో మనం ఉంటే సో సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవచ్చు. సైబర్ కాంగ్రెస్ ఈ రోజు అంటే ఫెలిసిటేట్ అంటే ఫినిష్ అవుతుంది. మనం ఫస్ట్ సెకండ్ ఫేజ్ కి ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. థర్డ్ ఫేజ్ లో మనం ఒక్కొక్క స్కూల్ నుండి ప్రతి డిస్ట్రిక్ట్ లో 50 స్కూల్స్ సెలెక్ట్ చేసి దానిలో 2 పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాము. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ సైబర్ క్రైమ్ ఎందుకు జరుగుతుంది, ఇది మనం సైబర్ అంబాసిడర్స్ మనం పెడుతున్నాము, సైబర్ సేఫ్టీ అంబాసిడర్స్ పెడుతున్నాము. దానికి అంటే రీజన్ ఎందుకు అనే అవసరం ఎందుకు వస్తుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే 2 విషయం వల్ల జరుగుతుంది. ఫస్ట్ ఇస్ గ్రీడ్ అంటే మనకి డబ్బులు కావాలి, మనకి ఇది మెసేజ్ వచ్చింది, ఓటీపీ ఇస్తే నాకు 2 lakhs వస్తుంది, 4 lakhs వస్తుంది, అదే ఒకటి. నెక్స్ట్ ఏంటి, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మన అవేర్నెస్ ఉంటే ఈ క్రైమ్ జరగదు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, మనం ఎంత సైబర్ క్రైమ్ అయినా పోతే వాళ్ళు కొత్త తయారు చేస్తున్నారు, సరిగా వాళ్ళు అంటే వే తయారు చేస్తున్నారు. ఇప్పుడు చాలా కొత్త వేస్ వచ్చింది. ఇంతకుముందు ఎట్లా ఉంటాయంటే, మీకు జస్ట్ మెసేజ్ వస్తుంది, మీకు లాటరీ వచ్చింది, మీరు ఓటీపీ చెప్తే మీకు లాటరీ వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, మీకు మాత్రమే ఒక లింక్ పంపిస్తారు, లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్లో యాప్ డౌన్లోడ్ అవుతుంది. మీరు మీ ఫోన్లో ఏమైనా చేస్తే 1 కొట్టే వాళ్ళకి తెలిసిపోతుంది మీరు 1 కొట్టారు. మీరు గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత మీ పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. అట్లా కొత్త వాళ్ళ దారి పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకొక లోన్ యాప్ లాగా ఒక కొత్త వచ్చింది. లోన్ యాప్ అంటే మీకు 1000, 2000 రూపీస్ 7 days కి ఫ్రీగా ఇస్తారు. దానితో ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి. యాప్ డౌన్లోడ్ చేస్తే ఏమొస్తుంది, మీరు ఏం చేస్తారు అంటే అన్ని పర్మిషన్స్ కి ఓకే చేస్తారు. మీ ఫోన్ లో అన్ని కాంటాక్ట్స్ అట్లా పోతుంది వాళ్ళ దగ్గర.
మీరు 7 days పే చేయకపోతే వాళ్ళ మీ అన్ని కాంటాక్ట్స్కి మెసేజెస్ చేస్తారు, మీ ఫోటోస్ మ్యూట్ చేసి అక్కడ పంపిస్తారు. ఎవరైనా అవగాహన ఉంటే ఇది లోన్ యాప్ అంటే వేస్ట్, వాళ్ళది డౌన్లోడ్ చేయరు. సో సైబర్ అంబాసిడర్స్ మనం ఎందుకు తయారు చేసినాము అంటే ఇది అవగాహన కోసం, అవేర్నెస్ కోసం, చైతన్యం కోసం. సో దట్ మనం వాళ్ళకి చెప్తున్నాము, ఒక పిల్లలకి చెప్తే వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు, వాళ్ళ రిలేటివ్స్కి చెప్తారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, నేబర్స్కి చెప్తారు. ఆటోమేటిక్గా మనం ఒక్కరికి తయారు చేస్తే అట్లీస్ట్ 100 తయారవుతారు. అదే మెయిన్ రీజన్ సైబర్ అంబాసిడర్స్. సో ఇప్పుడు మీ అందరితో ఒక మనవి అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా కొత్త వచ్చారు, మీరు కూడా అదే చేయాలి. ఇప్పుడు మీ పిల్లలు ఏమేమి నేర్చుకున్నారు వాళ్ళ నుండి విని మీరు మీ చుట్టాలకి చెప్పాలి దట్ క్రైమ్స్ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి సాటర్డే మన రామగుండం నుండి సిపి సార్కి ఒక ప్రెస్ నోట్ మనం ఇస్తున్నాము. ఏంటి అంటే ఆ గత వారంలో ఏమేమి కేసెస్ జరిగింది, ప్రతి వారం మన రామగుండం కమిషనరేట్ లో అట్లీస్ట్ 10 కేసెస్ ప్రతి వారం అవుతున్నాయి. నాలుగు అంటే పెద్ద పెద్ద కేసులు, చిన్న చిన్న కేసుల వల్ల రాదు మన దగ్గర. సో మనం ఎంత అవగాహన చేస్తే అంత ఈజీ ఉంటుంది పట్టుకోవడానికి. ఇది ఆపాలి అంటే మాత్రమే అవేర్నెస్ చేయాలి. సో ప్లీజ్ మేక్ ఎవ్రీబడి అవేర్ రిలేటెడ్ టు ఆల్ దీస్ ఫ్రాడ్స్. హాజీపూర్ మండల కేంద్రంలో వివిధ దుకాణదారులకు బీజేపీ నాయకులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం భాగంగా గురువారం హాజీపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రతి షాప్కి వెళ్లి జాతీయ జెండాలను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెరవెల్లి రఘునాథరావు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ప్రతి ఇంటిపై ఆగస్టు 13 నుంచి 15 వరకు జాతీయ జెండా ఎగరవేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మాధవరపు వెంకటరమణారావు, మదిపెల్లి సత్యం, బియ్యాల సతీష్ రావు, మారు వెంకట్రెడ్డి, బొడ్డు తిరుపతి, అరెందుల రాజేష్, రాజనర్సు, హనుమన్ల శ్రీనివాస్, సాయి నవీన్, మల్లేష్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता के वंदे वंदे मातरम मातरम. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్న ప్రతి ఇంటిపై ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిపై జెండా 13వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు కట్టుకొని 13 నుంచి 15 వరకు ఈ 3 రోజులు ప్రతి ఒక్కరు కూడా ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి. మనమందరం కూడా భారతీయులం, మనమందరం కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళము, మనమందరం కూడా మన ధర్మము, మన సంస్కృతి, మన దేశం యొక్క గొప్పతనం మీద మనమందరము గర్వపడాల్సిన రోజు ఇది. దీని అంతటి కూడా ఒక పండుగ వాతావరణంలో మనమందరం కూడా జరుపుకోవాలి. స్వాతంత్ర సమర యోజనను గుర్తుకు చేసుకోవాలి. కార్యక్రమాలన్నీ కూడా ఈ 4-5 రోజుల్లో అన్ని రకాల కార్యక్రమాలు ఇంటిపై జెండా కడుతూ స్వాతంత్ర సమరయోధులను గుర్తుకు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ మనం అందరం కూడా ఒకటే, భారతీయులందరూ కూడా ఒకటే అనే దాన్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను హాజీపూర్ మండల ప్రజల్ని, మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా గర్వంగా మనమందరం భారతీయులము, గర్వంతో మనమందరం కూడా మన ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపు రక్షాబంధన్ కనుక మీకు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. దేశంలోని ప్రజలు, యువకులు దేశభక్తిని గుండెల్లో నింపుకొని జాతీయ సమైక్యతను చాటుదామని జైపూర్ ఏసీపీ నరేందర్ పేర్కొన్నారు.
గురువారం భారత స్వాతంత్ర 75 సంవత్సరాల వజ్రోత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్ కాలనీలో సిఐబి రాజు, పోలీసులు, క్రీడాకారులు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ ఏసీపీ నరేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా వేడుకల వాల్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఫ్రీడమ్ రన్ శ్రీరాంపూర్ కాలనీ, ఆర్కే6 గుడిసెలు, గాంధీనగర్, ఆర్కే8 కాలనీ, భగత్ సింగ్ నగర్ల మీదుగా శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వరకు నిర్వహించారు. జాతీయ రహదారి వద్ద మానవహారంగా నిలిచి భారత స్వాతంత్ర్యం కోసం అమరుల త్యాగాలను స్మరించారు. ఈ సందర్భంగా ఏసీపీ నరేందర్ మాట్లాడుతూ ఫ్రీడమ్ రన్ తో దేశభక్తిని చాటడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భారత స్వాతంత్ర 75వ వజ్రోత్సవాల్లో పాల్గొని దేశభక్తిని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పూదరి కుమార్, బెడిక లక్ష్మి, మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి, హెచ్ఎంలు ఉపేందర్, విష్ణువర్ధన్, ఎస్ఐ రాజుగౌడ్, నాయకులు రఫీక్ ఖాన్, రాజాబాబు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఇసంపల్లి రామచందర్, అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, రాజేశ్వర్ రెడ్డి, బౌతు వెంకటేష్, పోలీసులు పాల్గొన్నారు. అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మన తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాలు కార్యక్రమం మనం దాదాపు ఈ నెల 23 వరకు రోజుకు ఒక ప్రోగ్రాం చేయదాల్సి పెట్టింది. దాంట్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు పోలీస్ డే సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో మనం ఫ్రీడమ్ రన్ కండక్ట్ చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత మన స్వతంత్రం సంపాదించుకోవడం జరిగింది 1947లో. ఎంతోమంది అమరులయ్యారు. వారి యొక్క కష్టఫలమే ఈరోజు మనం స్వేచ్ఛలు పీల్చుకుంటూ ఇంత స్వేచ్ఛగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం చాలా గర్వకారణం. వారందరినీ స్మరించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వారిని స్మరించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ రన్, అలాగే కంటిన్యూగా రేపు ఎల్లుండి కూడా మరొక ర్యాలీ ఒకటి, ఫ్రీడమ్ ర్యాలీ ఒకటి, అలాగే 16వ తారీఖు ముఖ్యంగా మనము టోటల్గా అందరూ కూడా గీతాలాపన, అంటే జనగణమన గీతాలాపన పెద్ద ఎత్తులో కూడా మనం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నాము. వీటన్నిటితో పాటు ఈ స్పోర్ట్స్ ఒకటి, ఫ్రీడమ్ స్పోర్ట్స్ టోటల్గా ఆల్ మండల్స్ ఆల్ మున్సిపాలిటీ జిల్లా వ్యాప్తంగా కూడా కండక్ట్ చేస్తున్నాము. నస్పూర్ మున్సిపాలిటీ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నస్పూర్లో ఫ్రీడమ్ రన్ నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, నస్పూర్ సిఐ తోట సంజీవ్, ఎస్ఐటి శ్రీనివాసులు ప్రారంభించారు. సిసిసి కార్నర్ వద్ద ప్రారంభమైన ఫ్రీడమ్ రన్ ర్యాలీలో యువకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, క్రీడాకారులు, విద్యార్థులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఫ్రీడమ్ రన్ జాతీయ జెండాలతో సిసిసి గోదావరి కాలనీ, షిర్కే, నస్పూర్ కాలనీ, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా సిసిసి కార్నర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సమైక్యత భావాన్ని దిశాదశలా చాటుదామని చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు మల్లయ్య, కోడూరి లహరి, బెడిక లక్ష్మి, పూదరి కుమార్, మహేష్, బేర సత్యనారాయణ, అగల్డూటి రాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి పవన్, విక్రమ్, కాటంరాజు, నాయకులు రామస్వామి, ఎర్రయ్య, మేనేజర్ రమేష్, సిబ్బంది సురేష్, లింగయ్య, నారాయణ, గోపి, సంపత్ పాల్గొన్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఫ్రీడమ్ రన్కి విచ్చేసిన మన మున్సిపల్ పాలకవర్గం మరియు కౌన్సిలర్లందరికీ, అదేవిధంగా
ఇక్కడికి వచ్చిన యువకులకు, అదేవిధంగా స్కూల్ పిల్లలకు, అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ నుంచి పార్టిసిపేట్ అవుతున్న పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మనం ఇక్కడ ఈరోజు రూట్లో భాగంగా సీసీ కార్నర్ నుంచి మన బార్డర్ వరకు, అంటే శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ బార్డర్ వరకు కూడా రన్ చేయడం జరుగుతుంది. పూర్తిగా హైవే నుండి వెళ్తున్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా, అంటే మన లైన్ దాటకుండా మన లైన్లోనే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము కూడా ట్రాఫిక్ సంబంధించిన అన్ని ఈ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేసి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. వజ్రోత్సవ సందర్భంగా ఈనాడు ఫ్రీ రన్ CCPS వారి నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా అందరూ పార్టిసిపేషన్ చేస్తున్నందుకు పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నిర్దేశించిన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 22 రోజుల సంబరాలలో భాగంగా ఈరోజు ఫ్రీ రన్ కార్యక్రమం CC నుండి తీసుకోవడం జరిగింది. ఇంకా ఇతరతర కార్యక్రమాలు కూడా రోజుకొక కార్యక్రమంగా కొనసాగుతూ ఉంది. క్రీడా పోటీలు ఉంటాయి, రంగవల్లులు ఉంటాయి, దేశభక్తి గీతాలు ఉంటాయి, అదేవిధంగా స్పోర్ట్స్, అథ్లెటిక్స్ అండ్ గేమ్స్ కూడా ఉంటాయి. దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై మన భారతదేశాన్ని మనం కాపాడుకున్న వెనుక మన బ్రిటిష్ పరిపాలన నుండి స్వతంత్ర ఉద్యమం చేసి మహానేతలు, మహనీయులు, స్వర్గీయులైన వారిని స్మరిస్తూ మన భారతదేశంలో ఉన్న అన్ని కులాలు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క వజ్రోత్సవాలను పండుగ వాతావరణంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వజ్రోత్సవాల్లో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర వారి ఆదేశాల మేరకు, అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు గారి సూచనల మేరకు ఈరోజు ఫ్రీడమ్ రన్ CC కార్నర్ నుంచి వెళ్ళి నగర్ స్టేడియం వరకు మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అలాగే పోలీస్ శాఖ వారు CI గారు, అలాగే SI గారు, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కేసీఆర్ గారు 8వ తారీఖు నుంచి వెళ్ళి 22వ తారీఖు వరకు రోజుకొక విధంగా, ఏదైతే భారతదేశం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నర్సరీలే కావచ్చు, మొక్కలు పెట్టడం కావచ్చు, రక్తదానమే కావచ్చు, ఫ్రీడమ్ రన్నే కావచ్చు, ఏదైనా కూడా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలని కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా మున్సిపల్ పాలకవర్గం కావచ్చు, సర్పంచులే కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అందరూ కూడా తమ విధంగా కూడా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రజలతో మమేకం చేస్తూ హాజీపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు 2K రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 75 ఏళ్లు స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఫ్రీడమ్ రన్ను తహసీల్దార్ రాజలింగు, SI ఉదయ్ కిరణ్, MPDO మహమ్మద్ అబ్దుల్ హై 2K రన్ ప్రారంభించారు. ఈ ఫ్రీడమ్ రన్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు జాతీయ జెండాను చేతపట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదిస్తూ ఫ్రీడమ్ 2K రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా SI ఉదయ్ కిరణ్, తహసీల్దార్ రాజలింగు, MPDO మహమ్మద్ అబ్దుల్ హై మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకునే విధంగా వారి పోరాట పటమును గుర్తుంచుకునేలా వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామంటే వారి త్యాగాల వల్లనే అని గుర్తు చేశారు. మహానీయుల విరోచిత పోరాటం, వారి త్యాగాల ఫలితాన్ని దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు. నేటి భావితరాలకు భారతీయులు వేసే ప్రతి అడుగు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, ఆయురారోగ్యాలతో ఫిట్ ఇండియాలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈరోజు ఆగస్టు 11వ తారీఖు మన ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ రన్కి మన హాజీపూర్ మండలం నుంచి MRO గారు, MPDO గారు, ప్రజాప్రతినిధులు, మీడియా వారు, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ప్రజలు, యువత స్వచ్ఛందంగా మనకు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీడమ్ రన్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన హాజీపూర్ MRO గారి ఆఫీస్ నుండి మన పోలీస్ స్టేషన్ వరకు నియర్లీ 2 కిలోమీటర్ల వరకు నిర్వహించడం జరిగింది. అందరూ ఉత్సాహంతో
దేశభక్తితోటి వచ్చి పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి వారికి, మిగతా దేశ ప్రజలందరికీ కూడా మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎంత స్ట్రగుల్ అయితే మనకి స్వాతంత్రం వచ్చిందో, మనకి ఏదైనా కూడా ఇప్పుడు వడ్డించిన విస్తరి. స్వతంత్రంతో బతకడం అనేది ప్రపంచంలో ఎన్నో వేల కోట్లతోటి కంటే ఎక్కువ. కాబట్టి దీన్ని మన విధులతోటి, హక్కులను ఎలా అయితే సాధించుకున్నామో స్వతంత్రం ద్వారా, మన విధులను కూడా ప్రతి ఒక్క విధిని మనము సక్రమంగా నిర్వహించినట్లయితేనే దేశభక్తిని మనం పాటించినట్టు. దేశభక్తి అంటే పోయి బార్డర్లో మాత్రమే పోరాడడం ఒకటి కాదు. మన బాహ్య శరీరం మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉన్నట్టు కాదు, ఒక పర్సన్ ఇన్నర్ ఆర్గాన్స్ కూడా మంచిగా ఉండాలా. సో అట్లనే దేశం లోపల కూడా ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క ప్రజలు కూడా బాధ్యతతోటి మెలిగినప్పుడు దేశభక్తి అనేది ఆటోమేటిక్గా దాంట్లోనే ఉంటుంది. అందరూ కూడా తన బాధ్యతలను నిర్వహిస్తే సరిపోద్దని చెప్పేసి నా యొక్క తరపు నుంచి ఒక మంచి సందేశం అండి. థ్యాంక్ యూ. ఫ్రీడమ్ రన్ గురించి మరి గొప్పగా ఈ కార్యక్రమం పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. మరి 75వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం మనకు దాదాపుగా మన దేశ పౌరులు వారి యొక్క జీవితాలను అర్పితం చేసేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. మరి ఆ సందర్భంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒక కార్యక్రమాలను గొప్పగా నిర్వహించడం కొరకు ఈరోజు మనం అందరూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుండి అందరూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే మాదిరిగా ఎంపీటీసీలు, సర్పంచులు, ఆల్ మెంబర్స్, యూత్ పర్సన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గొప్పగా నిర్వహించుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మనకి స్వాతంత్రం పోరాటం అనేది 1857లో స్టార్ట్ అయింది. మరి అది 1947 వరకు నడిచింది. అయితే 90 సంవత్సరాలు మన నేషనల్ లీడర్స్ కష్టపడింది. అయితే కొత్త జనరేషన్ దీని గురించి ఇప్పటి వరకు కూడా చదవలేదు. ఇంకొకటి కొత్త జనరేషన్కి ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అయితే వాళ్ళకి దీని గురించి చదవాలి అని, మరియు ఇంకొకటి ఏమంటే ఇటువంటి ప్రోగ్రామ్స్తో ఏమో ఉత్సాహంగా పాల్గొననేది. ఇది హిస్టరీ అనేది చదివేది. మళ్ళీ దీని గురించి ఏమో మనం ఇంకా ఏమో ఉత్సాహంగా ఇటువంటి ప్రోగ్రామ్స్తో పాల్గొని మళ్ళీ హిస్టరీ చదివి ఇటువంటి ప్రోగ్రామ్స్కి సక్సెస్ చేయాలని కోరుతూ, మరియు ఈరోజు ఈ ర్యాలీకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సిటిజన్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తూ మరియు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. సామాజిక సేవలతోనే స్వచ్ఛంద సంస్థలకు గుర్తింపు ఉంటుందని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్వి రావు పేర్కొన్నారు. గురువారం నస్పూర్ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో శ్రీరాంపూర్ సిసిసి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఇన్స్టాలేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. లయన్స్ క్లబ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు సేవలందిస్తుందని, అనేక వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని, లయన్స్ క్లబ్ అంటేనే సేవకు మరో పేరు అని అన్నారు. సభ్యులు సేవా దృక్పథంతో ముందుకు సాగాలని కోరారు. సేవే పరమవధిగా ఉండాలని కోరారు. నస్పూర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలందించాలని కోరారు. శ్రీరాంపూర్ సిసిసి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గంచే జిల్లా గవర్నర్ ఎన్వి రావు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులకు వారి బాధ్యతలు వివరించారు. నూతన అధ్యక్షుడిగా దెబ్బటి రామన్న, ఉపాధ్యక్షులుగా పెరుక ప్రదీప్, ధర్ని మధుకర్, ప్రధాన కార్యదర్శిగా సిరిపురం ధర్మయ్య, సంయుక్త కార్యదర్శిగా వేవ మల్లికార్జున్, కోశాధికారిగా బి రవీందర్ రెడ్డి, క్లబ్ మెంబర్షిప్ చైర్పర్సన్గా లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్గా హనుమన్ల వెంకటరెడ్డి, డి సమ్మయ్య, సభ్యులుగా రేగుంట చంద్రశేఖర్, శ్రీనివాసరావు, డైరెక్టర్స్గా పేరం రమేష్, కె మల్లారెడ్డి, మల్లికార్జునరావు, ఏ వెంకటరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో భానుచందర్, రాజిరెడ్డి, ఇరుకుల్ల ఆనంద్ పాల్గొన్నారు. చంద్రశేఖర్ అన్న చూడండి, అన్న సైడ్ చూడన్నా.
మండల సభ్యులు సమాజం లోపల సేవ చేసే ఆలోచన వ్యక్తులను గుర్తించి వాళ్ళు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బును, వాళ్ళ సమయాన్ని, డబ్బులను, తర్వాత వాళ్ళ టాలెంట్, వాళ్ళు సేవ చేసే తత్వాన్ని ఇచ్చి దాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. దాని భాగంగానే మరి ఇవాళ రామన్న గారు నూతనంగా 4 క్లబ్ల మెంబర్లను లైన్లో ఇన్వైట్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నా వంతుగా పేదవారికి సేవ చేయడానికి మా లైఫ్ అందరూ కలిసి సేవ చేయాలనుకుంటున్నాం. దానికి ముందుగా వైకుంఠ చేసుకోవాలి. మరి ఇక్కడ లైట్స్ క్లబ్ లైటిజం ఉండాలి. మనం ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో 2016లో దీన్ని మంచిర్యాల నుండి మంచిర్యాల మెంబర్ని మరియు ఆనంద్ గారు దీనికి ఆర్చిగా ఉన్న సమయంలో ఇక్కడ మనకు లైట్స్ క్లబ్ ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రజలకు సేవ చేయడం కోసమని ఆ రోజు స్థాపించడం జరిగింది. అందులో అందరూ కూడా లైన్ మెంబర్స్ సహకరించి మరి ఇప్పటికి కూడా అందరి లైనిజంతో లైన్ మెంబర్స్తో మేము ఎన్నో ప్రోగ్రామ్స్ మరి చేసుకుంటూ వచ్చాము. మరి స్కూళ్ళల్లో కానివ్వండి, మరి విద్యాలయాల్లో కానివ్వండి, మరి కంట్రోల్ కాల్చుకునే వాళ్ళు కానివ్వండి, మరియు ఇంకా ఎంతో మందికి చెప్పులు కొట్టుకునే వాళ్ళు కానివ్వండి, లైన్స్ వారి చేతులు కూడా వాళ్ళకి పంపిణీ చేసిన వాళ్ళమైనము, మరియు బుక్స్ ఇచ్చిన వాళ్ళమైనము. దాని తర్వాత స్కూళ్ళలో 25 ఫ్యాన్లు, మరి ఇందారంలో కూడా ఒక 25 ఫ్యాన్లు, మరియు కృష్ణపూర్లో కూడా ఒక 50 బ్యాగ్స్, తర్వాత 200 బుక్స్ కూడా మరి మా లైన్ మెంబర్స్ సహకారంతో తీసుకుంటూ వచ్చాము. మరియు అందులోనే మనకు ఇక్కడ శ్రీయాపూర్ నస్పూర్ మండలంలోనే మనకు కూడా బాడీ బిల్డర్ కావాలనే ఉద్దేశంతో మరి లైట్స్ వారు మనకు కొద్దిగా డొనేట్ చేసి అందులో నుంచి మేము మెంబర్స్ని బాడీ బిల్డర్లు కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఇప్పటికి కూడా 2 సంవత్సరాల నుంచి అది సర్వీస్లో ఉన్నది. అందులో నేను ఒకటి ఇచ్చాను, మరియు దేవేంద్ర రెడ్డి అని వారు ఫిక్సెస్ దేవేంద్ర రెడ్డి కూడా ఒకటి ఇచ్చిన వాడు అయినా. అది ఇప్పుడు మన దిగలపాడు గ్రామ పంచాయతీలో అది ఉంటుంది. అందరికి కూడా ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందరికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.